హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను. ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు నేను. ఆయిల్ హీట్ అవుతుంది, పోపు దినుసులు వేస్తున్నాను. ఇక్కడ నేను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇక్కడ మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్, పచ్చిమిర్చి. ఆయిల్ హీట్ అయింది, ఆనియన్ వేస్తున్నాను, పచ్చిమిర్చి వేస్తాను. పసుపు వేసుకున్నాను, పసుపు వేస్తున్నాను. కలుపుకున్నాను. ఆనియన్ మగ్గాలి. మనం లైట్గా సాల్ట్ వేసుకున్నాము, కొంచెం. ఫస్టే వేసుకోవద్దు, కొంచెం. ఇవి 2 మినిట్స్ మగ్గాక మనం మ్యాంగో కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు మ్యాంగో పీసులు కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు వేసేద్దాము. ఈ ఫిష్ కర్రీలో ఇలా మ్యాంగోస్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, కొంచెం వేస్తున్నాము. ఇందులో మామిడికాయ ముక్కలు వేసినప్పుడు మనకు అల్లం పేస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, తక్కువే పడుతుంది. ఇది కలిపేసుకున్నాము. ఇది 5 మినిట్స్ మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు 5 మినిట్స్ అయింది, మూత తీసుకుని చూద్దాము. ఈ మ్యాంగో పీసులు మగ్గినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు పెట్టేద్దాము. మనకు కొంచెం కారం సరిపోతే మళ్ళీ వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం, కొంచెం అంటే మీ స్పైసీ తగ్గట్టు. ఇప్పుడు మనం ఒకసారి ఇలా అనుకున్నాము. చూడండి, గరిటె పెట్టి కలుపుతుంది. ఒక 5 మినిట్స్ అంటే ఆ ఫిష్కి ఆయిల్ పట్టే వరకు ఉంచాక మనం చింతపులుసు పోసుకున్నాము. నేను ఆల్రెడీ చింతపులుసు ఇలా పిసికి పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాతకి ఈ చింతపులుసు అనేది అందులో పోసేద్దాం.
ఇది కొంచెం ఫ్రై లాగా ఉంది. ఇప్పుడు మనం చింతపులుసు పిసికి పెట్టుకున్నాం కదా, పోసుకున్నాము. తర్వాతకి ధనియా పౌడర్ వేసుకున్నాము. కొంచెం వేస్తున్నాను. ఇది జీరా పౌడర్, జీలకర్ర పౌడర్, తర్వాతకి ఇది మెంతి పౌడర్. మనకి జీలకర్ర మెంతుల పౌడర్ ద్వారానే మనకు టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఈ కర్రీకి. అన్నీ వేసాం కదా, కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలానే అనుకోవాలి ఎంతసేపు ఉన్నా. కొంచెం మనం వాటర్ వేసుకుందాము ఇందులో. నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కాలుతున్నాయి సైడు, క్లాత్ తోటి పెట్టుకున్నాం. చూడండి, ఫిష్ కర్రీ మ్యాంగో వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మనకు సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి సరిపోదు, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాము కర్రీకి సరిపడినంత. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాము, హైలోనే పెట్టుకుందాము కొంచెం అంట. కర్రీ చూడండి ఇలా ఉడుకుతుంది, కనిపిస్తుంది మీకు. మనం ఇలానే కలుపుకోవాలి, లేకపోతే ఇది అనేది ఫిష్ పీస్ అనేది చెదిరిపోతుంది అన్నమాట. ఈరోజు మీరు ఎంతమంది చేపల కూర వండుకున్నారో చెప్పండి. నేనైతే మ్యాంగో వేసి చేపల కర్రీ చేశాను, నా స్టైల్లో చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. ఫిష్ కర్రీ మనకి తొందరనే అయిపోతుంది. ఫైనల్గా నేను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ. మీరు ఫిష్ కర్రీ ఎలా చేస్తారో చెప్పండి. సింపుల్గా నా స్టైల్లో సిరి హోమ్ కిచెన్ బ్లాగ్స్ మీరు సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. ఫైనల్గా ఫిష్ కర్రీ అయిపోయిందండి. చూడండి, ఇంతే నెల్లూరు చేపల ఫిష్ కర్రీ అన్నమాట. సింపుల్గా చేశాను, ఇంతే.